మీకు విషయం తెలుసా, అరటి చెట్టులో ప్రతి భాగము ఉపయోగపడుతుంది. తెలియాలంటే నా వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను ఇవాళ అరటి దూట కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను నా పద్ధతిలో. అరటి దూట అంటే అరటి కాండము. ఇది ఆల్రెడీ తీసేసి మొత్తం లోపల ఉన్న తెలుపు మొత్తం తీసేసి ముక్కలు తరిగాము. దీన్ని ముందుగా మజ్జిగలో నానబెట్టుకోవాలి. దీనికి కావాల్సిన చింతపండు, బెల్లం, తిరగమాత గింజలు ఇక్కడ చూపిస్తున్నాను కదా. ముందుగా చింతపండు నీళ్ళల్లో నానేసుకుంటున్నాను. ఈ ముక్కల్ని మజ్జిగలో ఎందుకు నానేయాలంటే వగరు కానీ ఏమైనా ఉన్నా పోతుందని. ఇక్కడ చూసేయండి ఏమేమి వస్తువులు కావాలో. మజ్జిగలో 1 గంట నానబెట్టాక వేరే గిన్నెలోకి వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడకనివ్వాలి. నేను అరటికాయ కూర కూడా చేశాను, కింద లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది. తొందరగానే ఉడికిపోతాయి. మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇవి ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు చిల్లులు దాంట్లో వేసేసుకొని నీళ్లు మొత్తం వడిసేదాకా కాసేపు ఉంచాలి. నీళ్లు పోతే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తిరగమాత వేసేసుకోవాలి. నేను తిరగమాతకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు వేసాను పోపులోకి. మీకు కావాలంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. తిరగమాతలోకి ఇంగువ వేసాను. ఇంగువ, కరివేపాకు, ఉడకబెట్టుకున్న ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, చింతపండు పులుసు వేసేసుకొని కాసేపు మగ్గనిస్తే సరిపోతుంది. ఈ అరటి దూట కిడ్నీలకు మంచిదని విన్నాను. నేనేం న్యూట్రిషనిస్ట్ని కాను, డాక్టర్ని కాను, ఏదో చెప్తున్నాను. తర్వాత కారం, లాస్ట్లో బెల్లం వేసి దించేసుకుంటే సరిపోతుంది. ఈ కూర పంటి కిందికి నమలడానికి చాలా బాగుంటుంది, పుల్లపుల్లగా, తీయగా. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. నేను నచ్చిందనే అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఉంటాం.